అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని, పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెమ్మల్ని, కొద్దిగా చింతపండుని వేసి మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గేటప్పుడే 1 కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో టీ గ్లాసులో సగానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అంతా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు ఇందులో మనం 3 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకుందాం. ఎగ్స్ని వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలపకుండా 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకుందాం. ఎగ్స్ ఒకవైపు ఉడికినాయి కదండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఉడికించుకుందాం. ఇలా 2 వైపులా కోడిగుడ్డు ఉడికిన తర్వాత మనకు నచ్చితే ఇలా పెద్ద ముక్కలుగా ఉంచుకోవచ్చండి, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద వీటిని కలుపుకోవచ్చు. నేను ఇందులో చింతపండుని యాడ్ చేశానండి. మీకు పులుపు అంటే ఇష్టం లేకపోతే చింతపండుని స్కిప్ చేసి చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఒక నిమిషం పాటు ఈ ఎగ్ని గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటే మనకి ఎగ్కి ఉప్పు కారాలు బాగా పడతాయండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మన గుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.